వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వసంత పంచమి. ఈ వసంత పంచమి నాడు మీరు కనుక ఈ వస్తువులు కనుక దానం చేస్తే అదికి దానికి మనకు అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయని కూడా కొంతమంది పెద్దలు గురువులు చెబుతూ ఉన్నారు. ఇంతటికి వసంత పంచమి నాడు ఏ వస్తువులు దానం చేస్తే మనం అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉంటాం అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం తప్పనిసరిగా మన వీడియోలని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మా ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ప్రతి సంవత్సరం మాఘమాసం శుక్లపక్షంలో 5వ రోజున వసంత పంచమి పండుగ కూడా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ రోజున ముఖ్యంగా జ్ఞానం కావచ్చు, కళల దేవత అయినటువంటి సరస్వతి దేవిని కూడా పూజిస్తూ ఉంటారు. ఇది ఒక సాంప్రదాయంగా ఎప్పటి నుండో మనందరం కూడా చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ రోజున శ్రీ పంచమి అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే ఈ రోజున వసంత పంచమిని శ్రీ పంచమి అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే వసంత పంచమి రోజున కొత్త వెంచర్లు కూడా ప్రారంభిస్తూ ఉంటారు. కొంత శుభప్రదంగా కూడా భావించవచ్చు. కొత్త చదువులు కూడా ప్రారంభించడం, కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించడం, పిల్లలు మొదటి జుట్టు కూడా కత్తిరించడం. అంటే పిల్లలకి కొంతమంది దేవుడికి మొక్కు అంటారు, ఎంటుకలు ఇస్తామని ఆ జుట్టు కూడా కత్తిరించడం, అలాగే అన్నప్రాసన చేయడం, ఇవన్నీ కూడా ఒక సంస్కారపరంగా అంటే మొదటి ఆహార పదార్థాన్ని కూడా చిన్నపిల్లలకైతే మనం వాళ్ళు ఒక 4 మంత్స్ 5 మంత్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి అన్నప్రాసనం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. అలాగే గృహప్రవేశాలు ఇలాంటివి ఏదైనా సరే శుభకార్యాలు నిర్వహించడం చాలా ప్రయోజకరంగా ఉంటుందని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. అంత మంచి రోజుగా కూడా ఈ రోజును పరిగణించబడుతుంది. అయితే ఈరోజు కొత్త పసుపు బట్టలు ధరించడం కూడా మంచిదనేసి కూడా భావిస్తూ ఉంటారు. ఆనందంగా ఉంటామని, అలాగే ఆనందంగా ఉండాలన్నా ఈ వసంత పంచమి నాడు కొన్ని వస్తువులు కూడా మనం దానం చేస్తే మనకు సంపద కావచ్చు, శ్రేయస్సు కావచ్చు, కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు కూడా సరస్వతీదేవి నుండి కూడా మనకు వస్తాయని కూడా చాలామంది పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఇక్కడ ముఖ్యంగా విద్యా విరాళాలు ఏవైతే ఉంటాయో అంటే వసంత పంచమి నాడు కూడా ఈ విద్యకు సంబంధించినటువంటి వస్తువులను కూడా మనం దానం చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందనేసి కూడా గురువులు చెబుతూ ఉన్నారు. అటువంటి విరాళాలకు అందించడం వల్ల అటువంటి పుస్తకాలు అంటే విద్యకు సంబంధించినటువంటి పుస్తకాలు, పెన్నులు ఇలాంటివి కూడా ఎవరికైనా దానం చేసినప్పుడు దానివల్ల మనకు మంచి జరుగుతుందని, ఒక వ్యక్తి యొక్క కెరీర్‌లో మనం వేగవంతమైనటువంటి పురోగతి చెందడానికి, మనం విజయం సాధించడానికి మనకు ఇది ఎంతగానో సహాయపడుతుందట. కాబట్టి పుస్తకాలు, స్టేషనరీ ఐటెమ్స్ అనుకోండి అలాంటివి ఈ వసంత పంచమి నాడు పేద పిల్లలకి పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు ఇలాంటివన్నీ కూడా మీరు కనుక దానం చేసినట్లయితే ఇలా విరాళం అంటే దానం అని కూడా అంటూ ఉంటారు. కాబట్టి చేసిన ద్వారా ఆ సరస్వతీదేవి యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం కూడా పొందుతారు. అన్ని రంగాల్లో కూడా సరస్వతీదేవి మనకు విజయాన్ని కూడా ఇక్కడ నిర్దేశిస్తుంది. సంపదను, దానాన్ని అంటే మనకు సంపదనిస్తుంది. అలాగే కొంత సంపదను కూడా ఆ రోజున మనం కొంత ఆర్థికంగా ఎవరికైనా ఉన్నవారికి కొద్దిగా డబ్బులు కూడా సహాయం చేసినట్లయితే ఈ వసంత పంచమి నాడు మనకు అంటే స్వార్థం ఏదో ఈరోజు చేస్తేనే మంచి జరుగుతుందట కాబట్టి అందుకోసమే మీరు చేయాల్సిన అవసరం లేదు. మనస్తృప్తిగా మీరు నిస్వార్థంతో గనక మీరు పేదలకు డబ్బు కనుక దానం చేసినట్లయితే మీకు మంచి జరుగుతుంది. కాబట్టి ఈ డబ్బు సమర్పించడం అత్యంత పవిత్రమైనదిగా కూడా చాలామంది చెబుతూ ఉంటారు గురువులు. కాబట్టి మీరు మనస్తృప్తిగా మీకు ఉన్న దాంట్లో ఎంతో కొంత మీకు తోచినంతగా ఈరోజు చేస్తేనే మంచి జరుగుతుందని అందుకే ఇస్తున్నామని కాకుండా మీరు కనుక మీరు కొంత ఆర్థికంగా ఎవరికైనా పేదలకు మీరు డబ్బు కూడా సహాయం చేస్తే మంచిదనేసి కూడా చెప్తుంటారు. కాబట్టి ఈ వసంత పంచమి నాడు సంపదను దానం చేయడం వల్ల కూడా మన ఇంట్లో ఆర్థికంగా అంటే మన ఇంట్లో ఖజానా ఎల్లప్పుడూ కూడా డబ్బులతో నిండి ఉంటుంది అనేసి కూడా చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు. చాలామంది నమ్ముతూ ఉంటారు, పాటిస్తూ ఉంటారు కూడా. అలాగే ఆహార దానం అనే దానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఈ వసంత పంచమి సందర్భంగా కూడా అన్నదానం చేయడం కూడా చాలా పవిత్రమైనదిగా భావిస్తుంటారు. అంటే మన హిందూ మత విశ్వాసాల ప్రకారం కనుక చూసినట్లయితే ఈ రోజున ధాన్యాలను కూడా దానం చేయడం వల్ల గృహ ఆహార సరఫరాలు సమృద్ధిగా ఉంటాయని, ఇంట్లో ఎప్పుడు కూడా డబ్బు లేదు లేదా ఆహారం లేదనే కొరత కూడా ఉండదనేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ పసుపు వస్తువులను దానం
చేయాలని కూడా చెప్తూ ఉంటారు. అంటే ఈ వసంత పంచమి నాడు పసుపు వస్తువులను కూడా దానం చేయడం వల్ల మనకి ఇంట్లో శాంతి సంతోషాలు కూడా ఉంటాయని, కాబట్టి ఈ రోజున మీరు పసుపు బట్టలు లేదా పసుపు మిఠాయిలు అంటే యెల్లో కలర్‌లో ఉన్నటువంటి చాక్లెట్స్ కావచ్చు, అటువంటి బట్టలు కావచ్చు, ఇతర పసుపు రంగుకు సంబంధించినటువంటి వస్తువులు కూడా, అది స్టేషనరీ ఐటెమ్‌కి సంబంధించి అయితే ఇంకా మంచిదిగా చెప్పుకోవచ్చు. లేదా పసుపు బట్టలు అంటే మనం దానం చేసేటప్పుడు ఎటువంటివి దానం చేస్తామో అలాంటి వాటిలో ఎక్కువగా పసుపు రంగుకు సంబంధించినటువంటి దానం చేయడం వల్ల కూడా ఈ పంచమి రోజు మనకు మంచిది కూడా అని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఈ వసంత పంచమి తేదీ ఎప్పుడొస్తుంది? దీని యొక్క శుభ సమయాలేంటి అనేది గనక మనం చూసినట్లయితే ముందుగా ఈ వసంత పంచమి కూడా మనకు ఫిబ్రవరి 2వ తేదీన 2025 ఫిబ్రవరి 2వ తేదీన కూడా వస్తుంది. కాబట్టి ఈ పంచమి తిథి ప్రారంభమవుతుంది ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం 9:14 కూడా ప్రారంభమవుతుంది. అలాగే ఈ పంచమి తిథి ఫిబ్రవరి 3వ తేదీన ఉదయం 6:52 వరకు కూడా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు కనుక ఈ దానాలు, స్టేషనరీ ఐటెమ్సు, డబ్బులు లేదా ఎవరికైనా అన్నదానం ఇలాంటివి చేసినట్లయితే మనకు అష్టైశ్వర్య భోగభాగ్యాలు కూడా ఆ సరస్వతీదేవి అనుగ్రహంతో ఉంటాయని కూడా చెప్పబడుతుంది. కాబట్టి సరస్వతీదేవికి మనం ఈరోజు అనుకూలమైనటువంటి రోజు కాబట్టి ఆ సరస్వతీదేవికి పూజ చేయాలి. ఒకవేళ మీరు పూజ చేయాలనుకున్నట్లయితే సరస్వతీదేవి కోసం మీరు పూజ చేయాలనుకుంటే తప్పనిసరిగా ఉదయం 7:12 నుండి మధ్యాహ్నం 12:52 వరకు కూడా మంచి సమయంగా అనుకూలమైనటువంటి సమయం అని కూడా చెప్పబడుతుంది. కాబట్టి ఈ సమయంలో చేయండి. ముఖ్యంగా ఎందుకంటే 10 గంటలు ఆ సమయంలో చేసినట్లయితే ఇంకా మంచిదని కూడా చెప్పుకుంటున్నారు పెద్దలు. కాబట్టి తప్పనిసరిగా అనుకూల సమయాలు ఎప్పుడొస్తుంది, ఈ రోజున ఏమేమి దానం చేస్తే మనకి ఎటువంటి ఫలితాలు ఉంటాయని కూడా తెలుసుకున్నారు కదా. తప్పనిసరిగా మీరు ఆ విధంగా ఆచరించండి, మీకు మంచి జరుగుతుంది. ఇలా మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, హిందూ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి విషయాల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.